తాము ఆపదలో ఉన్నప్పుడు దేవుళ్లలా వచ్చి బీఆర్ఎస్ నాయకులంతా అండగా నిలిచారని, తన కూతురుకు పేరు పెట్టాలని కేటీఆర్ ను లగచెర్ల బాధితురాలు పత్లావత్ జ్యోతి కోరింది. లగచెర్ల భూ పోరాటం సమయంలో నిండు గర్భిణిగా ఉన్న జ్యోతికి 20 రోజుల కిందట పండంటి బిడ్డ పుట్టింది. కేటీఆర్ కు జ్యోతి తన బిడ్డను చూపించి, అన్నా ఈ బిడ్డకు నువ్వే పేరు పెట్టు అంటూ జ్యోతి తన భర్త ప్రవీణ్ నాయక్ కోరారు. ఆడబిడ్డకు పేరు పెట్టాలని అడగగానే ఒక్కసారిగా కేటీఆర్ సంభ్రమాశ్చర్యాలకు లోనయ్యారు. భూ పోరాటంలో బిడ్డ పుట్టింది, అందుకే బిడ్డకు 3 పేర్లు చెప్తానని, మీకు నచ్చిన పేరు పెట్టుకోండి అంటూ భూమి, దాత్రి, అవని అని సూచించగా భూమి అనే పేరును తల్లిదండ్రులు ఖరారు చేశారు. పత్లావత్ ప్రవీణ్ నాయక్ను పోలీసులు ఆనాడు అర్ధరాత్రి అదుపులోకి తీసుకున్నారని, నిండు గర్భిణి జ్యోతి తన భర్త జాడ కోసం వికారాబాద్, దోమ, పరిగి పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరుగుతూ గంటల తరబడి పడిగాపులు